పల్నాడు జిల్లా మాచర్ల కిడ్స్ పాఠశాలకు వెళ్లే సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ కాలనీకి చాలా రోజుల నుంచి రోడ్డు పెండింగ్ లో ఉందని, నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రోడ్డు వర్షం వస్తే నడవలేక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చే విధంగా సీసీ రోడ్స్ కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ శాఖ మాథ్యూరు మాచర్ల నియోజకవర్గంకి 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇక మాచర్ల పట్టణంలో శివారు ప్రాంతాలతో సహా అన్ని రోడ్స్ అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. సహా అన్ని రోడ్లని అభివృద్ధి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని చెప్పి మాచర్ల పట్టణ వాసులకు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో అమృత్ కింద మాచర్ల పట్టణంలోని ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా ప్రోగ్రాము ప్రొటెక్టెడ్ వాటర్ అందించే కార్యక్రమానికి కూడా అతి త్వరలోనే శ్రీకారం చుడతామని, ప్రస్తుతం ఆ పైప్ లైన్స్ కూడా వేసే కార్యక్రమాన్ని కూడా ఒక 40 కోట్ల రూపాయలతోటి త్వరలోనే చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ, మాచర్ల పట్టణంలో రోడ్ల ఆధునీకరణతో పాటు పారిశుధ్యం, అలాగే మొక్కలు పెంచే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, మన పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తెరగాలి. మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మనకే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రతిదీ ప్రభుత్వం చేయాలని కాదు, మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వేస్ట్ ఏదైతే